హాయ్ ఫ్రెండ్స్. సో బెంగళూరు ట్రిప్లో భాగంగానే పార్ట్ 2 వీడియో అండి ఇది. సో మేమైతే మైసూరు అంటే లైక్ బెంగళూరు నుంచి మైసూరు అయితే ట్రైన్లో వెళ్ళడం జరిగింది. సో దానికి ఇది ఏంటంటే ఒక 3 గంటలు మనకి ఒక ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 4 అవర్స్ జర్నీ, 3-4 అవర్స్ జర్నీ పడుతుంది అన్నట్టు. సో అందులో భాగంగానే అయితే మైసూర్ స్టేషన్ అయితే రాబోతుందండి. సో మీకైతే ఈ మైసూర్లో ఉండే ప్రదేశాలను అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియో అయితే కొంత మెమరబుల్గా అయితే ఉండబోతుందండి. సో మాట్లాడుతుండగానే అయితే మైసూర్ స్టేషన్ అయితే వచ్చేసింది. సో మైసూర్లో అయితే తొలిసారిగా అడుగు పెట్టబోతున్నా. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామంది మైసూర్లో చూడడం జరిగింది. అండ్ అందులో భాగంగానే మైసూర్ నుంచి చాముండేశ్వరి మాత అనే టెంపుల్ ఉంటుంది. మైసూర్ నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ లోపల. సో గుట్ట పైన ఉంటుంది అన్నట్టు. ఇదే చాముండేశ్వరి మాత టెంపుల్. సో ఈ చాముండేశ్వరి మాత టెంపుల్ కాగానే మేమైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు కూడా తీసుకోవచ్చు. సో దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము. మేమైతే ఒక స్పెషల్ 100 రూపీస్ స్పెషల్ దర్శనం అయితే టికెట్ తీసుకున్నాము. సో మాకేంటంటే త్వరగా దర్శనం అయిపోయింది అన్నట్టు. దర్శనం చేసుకుని మైసూర్ జూ అయితే వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. సో మేమైతే మైసూర్ జూకి అయితే వచ్చేసాం. హలో ఫ్రెండ్స్, అన్నతో పాటు మైసూర్ జూ, స్మాల్ జూ, నాట్ మోర్ దెన్ ద హైదరాబాద్. ఓకే, సో మీకు ఈ జూలో ఉన్న పక్షులు, జంతువులు, సర్పాలు, ఇంకా ఏం ఉంటాయి అవి చూపిస్తాను. రైట్, థ్యాంక్ యూ. తెల్ల నెమలి. వావ్, కొంగల్, పెద్ద జాతి కొంగల్. కొంగ అని వీటిని చూస్తే నాకు ఒక కొంగ గుర్తుకొచ్చిందండి. న్యూస్ పేపర్లో మధ్యప్రదేశ్లో ఒక ఆరిఫ్ అనే అతనికి కొంగ ఫ్రెండ్ అయిందట. సో గవర్నమెంట్ ఏంటంటే ఆ కొంగని జప్తు చేసి జూలో పెట్టింది. సో పాపం ఆ కొంగ ఫుడ్ తినడం మానేసిందట. అండ్ ఆరిఫ్ కొన్ని రోజుల తర్వాత వెళ్తే ఆ కొంగ ఎగిరి గంతు లేచిందట. సో అది ఏంటంటే నేను న్యూస్లో చూశాను, అండ్ మీరు కూడా చూసి ఉండొచ్చు.
ఏమి దున్నరా बुढ़ा हो गया। అబ్బా ఫ్రెండ్స్, ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్లో ఈ జిరాఫీ మొత్తం అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉంది ఈ జూ. సో తిరిగి తిరిగి కాళ్ళు మామూలుగా నొప్పి పెట్టట్లే. సో ఇంకా ఏంటంటే కేఎస్ఆర్ ఏదో డ్యామ్ ఉందట. సో ఆ డ్యామ్ చూడడానికి పోతున్నాం. సో అక్కడే బృందావనం గార్డెన్ ఉంటుందట. సో దీనికంటే అదే దానికి పోయే ముందు లాస్ట్లో ఇది జిరాఫీ అన్నట్టు. సో చూసుకోండి ఇక లాస్ట్లో జిరాఫీలు. సో మోస్ట్లీ ఇండియాలో ఉండవు జిరాఫీలు, ఇవి ఇంపోర్టెడ్ ఉంటాయి. సో ఎక్కడ ఆఫ్రికా నుంచి ఉంటాయి అనుకుంటాయి ఇవి. సో ఇదే. ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.